ఇండియన్ రైల్వే ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 74,000 రైలు కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఈ చర్య ప్రయాణికుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుందని, దొంగతనాలు, దాడుల వంటి నేరాలను నిరోధిస్తుందని తెలిపారు. ఈ కెమెరాలు ప్రతి కోచ్లోని ప్రవేశ మార్గాల వద్ద ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇది ప్రయాణికులకు అదనపు భద్రత కవచాన్ని అందిస్తుంది. నార్థన్ రైల్వేలో నిర్వహించిన సీసీటీవీ కెమెరాల ట్రయల్స్ విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు, రైల్వే బోర్డు అధికారులు ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ప్రతి రైలు కోచ్లో 4 డోమ్ తరహా సీసీటీవీ కెమెరాలు, ప్రతి ప్రవేశ ద్వారం వద్ద 2 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా లోకో మోటివ్లలో 6 కెమెరాలు ఉంటాయి. అలాగే లోకో క్యాబ్లలో డోమ్ కెమెరాలు, డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్లు అమర్చబడతాయి. ఈ కెమెరాలు గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లను తక్కువ లైటింగ్లో ఉన్న స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలని అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. ఈ వ్యవస్థ రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేయడమే కాకుండా అత్యాధునిక సాంకేతికతతో భారతీయ రైల్వేలో కొత్త యుగాన్ని ప్రారంభించనుంది. ఇండియా ఏఐ మిషన్తో కలిసి సీసీటీవీ డేటాను కృత్రిమ మేధస్సు ద్వారా విశ్లేషించే అవకాశాలను కూడా అన్వేషిస్తున్నారు. ఇది అసాధారణ కార్యకలాపాలను తక్షణమే గుర్తించి వేగవంతమైన చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన రైలు నెట్వర్క్గా మారే ఛాన్స్ ఉంది. ఈ నిర్ణయం రైలు ప్రయాణికులకు భరోసాను అందించడమే కాకుండా దుండగులకు హెచ్చరికగా నిలుస్తుంది.